నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు చేప మందు ప్రస్తుతం పంపిణీ అవుతోంది. అయితే ఈ కార్యక్రమంలో ఒక ఒక మనిషి నాకు కనపడ్డాడు. కాస్త వింతగా అతని వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఒక బ్యానర్, ఒక యమధర్మరాజు గెటప్ వేసుకుంటే ఎలా ఉంటాడో ఆ విధంగా ఒక రెడీ అయ్యే గెటప్. అడుగుదాం అసలు ఏంటి గెటప్, ఎందుకు ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది తెలుసుకుందాం. అసలు ఏంటండి మీ ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి గెటప్ గురించి? నమస్కారం సార్, నా పేరు రాచకొండ ప్రభాకర్, మాది సూర్యాపేట జిల్లా. నేను మదిరాల మండలం జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నా మిత్రుడు మత్తు పదార్థాలకు బానిస అయ్యి గొంతు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. నా మిత్రుని కుటుంబానికి జరిగిన అన్యాయము ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను ఎక్కడ జనాలు ఉన్నా కానీ, జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ పోయి డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటాను. ఇక్కడ హైదరాబాద్లోని ప్రసిద్ధి చెందిన నాంపల్లి గ్రౌండ్స్లో, మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జనాలు చేప మందు కోసం జనాలు విపరీతంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అక్కడికి డ్రగ్స్, గంజాయి మరియు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించేందుకు వచ్చాను. అయితే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వాడడం వల్ల తల నుండి హరిపాదాల వరకు ఉన్న వివిధ అవయాలు ప్రభావితమయ్యి అతి తొందరలోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచిగా తల్లిదండ్రులకు, ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రజలు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని నేను ఇది నూతనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రైట్, మనం చూస్తున్న ఫ్లెక్స్ మీద డ్రగ్స్తో జీవితం మసి, వాటిని మానేస్తే జీవితం ఖుషి అంటూ కూడా ఒక క్యాప్షన్ పెట్టుకున్నాడు. సే నో టు డ్రగ్స్, గంజాయి అన్నీ వద్దంటూ కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఒక ప్రజలకు ఒక మంచి సేవ చేయాలన్న దృక్పథంతో సూర్యాపేట నుంచి వచ్చారు మీరు? సూర్యాపేట అంటే ప్రతిసారి ఇలాంటి జరిగినప్పుడు వస్తుంటారు, అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? రాష్ట్రంలో జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు ఎక్కడ జనాలు ఉన్నా కానీ, బస్టాండ్లలో కానీ, పాఠశాలలో, కళాశాలలో ఎక్కడ జనాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి వినూత్నంగా ప్రచారం చేస్తుంటాను. ఇలాంటి గెటప్లు ఇంకా ఒక 10 గెటప్లతోటి నేను అక్కడ సమయం సందర్భాన్ని బట్టి గెటప్ ఎందుకు వేసుకున్నారు? పుర్రెల తాళ్ళు కావచ్చు, ఈ ఒక యమధర్మరాజు గెటప్ లాగా ఒక భటుడు లాగా ఉన్నారు, ఎందుకు ఇట్లాంటి గెటప్? మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలు వాడితే బానిస అయితే జీవితం చిత్తు అయిద్దన్న ఉద్దేశంతో ఒక చిత్రము 100 మాటల పెట్టు కాబట్టి ఇలాంటి వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఏంటంటే మీ ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఊర్లో కావచ్చు, మీ స్కూల్లో పిల్లలు కానీ, మీరు తెలుగు ఉపాధ్యాయులు మీ ఊర్లో ఏం మాట్లాడతారు మీ గురించి ఇలా ప్రచారం చేసే కొద్దీ? నేను పనిచేసే గ్రామంలో గోరెంట్ల ప్రజలు మీరు వినూత్న కార్యక్రమాలతోటి మీరు మా పేరుని, మా గ్రామం పేరుని రాష్ట్రంలోనే, దేశంలోనే అందరికీ వినిపిస్తున్నారని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే విద్యార్థులకు కూడా ప్రత్యక్ష అనుభవాలు కలిగించే విధంగా బోధన ఉంటుంది కాబట్టి మంచి ఉపాధ్యాయుడు అని వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తుంటారు సార్. అంటే ఇప్పుడు వచ్చిపోయే జనాలు కావచ్చు, చూస్తూ ఉంటారు, చూసినప్పుడు అందరూ కూడా ఏం మాట్లాడతారు? అంటే చూసి దీనికే చూస్తున్నారు, లేకపోతే అలాగే వెళ్ళిపోతున్నారు, ఏం రెస్పాన్స్ వస్తుంది? చూస్తారు, ఆగి ఈ ఫ్లెక్సీ మీద ఉన్న విషయాన్ని చదువుతుంటారు. చాలామంది అప్రిషియేట్ చేసి వెళ్తుంటారు సార్, చాలా వెరీ గుడ్, మంచిగా చేస్తున్నారని. అంటే మీరు మార్పు వస్తుంది అనుకుంటున్నారా జనాల్లో? మీరు చేసే కృషి వల్ల ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? నేను చేసే ఈ వినూత్న కార్యక్రమం వల్ల ఒక్కళ్ళు మారినా కానీ నా లక్ష్యము సాధించినట్టు అయిద్దని నేను అనుకుంటున్నాను సార్. ఇటు చూసారు కదా, ఒక తన మిత్రుడు ఈ గంజాయికి, మత్తు పదార్థాలకి బానిసై ఇటు మరణించిన గొంతు క్యాన్సర్తో చనిపోయాడని, ఇలాంటి వాళ్ళు ఇంకెవరు ఇలా కాకుండా తర్వాత అందరికీ తెలిసి వచ్చేలా చేస్తానంటూ కూడా ఇలాంటి వినూత్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికైనా సే నో టు డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండండి. తన మిత్రుడి గురించి కాదు, అందరి గురించి ఆయన పోరాడుతూ ఉన్నారు. సో మేము ఆర్టీవీ అదే చెప్తా ఉంది. చూస్తున్న మీరైనా కొంతైనా మారుతారని మా ఉద్దేశం. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదే, ఆర్టీవీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు చేప మందు ప్రస్తుతం పంపిణీ అవుతోంది. అయితే ఈ కార్యక్రమంలో ఒక మనిషి నాకు కనపడ్డాడు. కాస్త వింతగా అతని వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఒక బ్యానర్, ఒక యమధర్మరాజు గెటప్ వేసుకుంటే ఎలా ఉంటాడో ఆ విధంగా ఒక రెడీ అయ్యే గెటప్. అడుగుదాం అసలు ఏంటి గెటప్, ఎందుకు ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది తెలుసుకుందాం. అసలు ఏంటండి మీ ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి గెటప్ గురించి? నమస్కారం సార్, నా పేరు రాచకొండ ప్రభాకర్, మాది సూర్యాపేట జిల్లా. నేను మదిరాల మండలం జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నా మిత్రుడు మత్తు పదార్థాలకు బానిస అయ్యి గొంతు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. నా మిత్రుని కుటుంబానికి జరిగిన అన్యాయము ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను ఎక్కడ జనాలు ఉన్నా కానీ, జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ పోయి డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటాను.
ఇక్కడ హైదరాబాద్లోని ప్రసిద్ధి చెందిన నాంపల్లి గ్రౌండ్స్లో మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జనాలు చేప మందు కోసం జనాలు విపరీతంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అక్కడికి డ్రగ్స్ గంజాయి మరియు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించేందుకు వచ్చాను. అయితే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడడం వల్ల తల నుండి హరిపాదాల వరకు ఉన్న వివిధ అవయాలు ప్రభావితమయ్యి అతి తొందరలోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచిగా తల్లిదండ్రులకు ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రజలు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని నేను ఇది నూతనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రైట్, మనం చూస్తున్న ఫ్లెక్స్ మీద డ్రగ్స్తో జీవితం మసి, వాటిని మానేస్తే జీవితం ఖుషి అంటూ కూడా ఒక క్యాప్షన్ పెట్టుకున్నాడు. సే నో టు డ్రగ్స్, గంజాయి అన్నీ వద్దంటూ కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఒక ప్రజలకు ఒక మంచి సేవ చేయాలన్న దృక్పథంతో సూర్యాపేట నుంచి వచ్చారు మీరు. సూర్యాపేట అంటే ప్రతిసారి ఇలాంటి జరిగినప్పుడు వస్తుంటారు, అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. రాష్ట్రంలో జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు ఎక్కడ జనాలు ఉన్నా కానీ బస్టాండ్లలో కానీ పాఠశాలలో కళాశాలలో ఎక్కడ జనాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి వినూత్నంగా ప్రచారం చేస్తుంటాను. ఇలాంటి గెటప్లు ఇంకా ఒక 10 గెటప్లతోటి నేను అక్కడ సమయం సందర్భాన్ని బట్టి గెటప్ ఎందుకు వేసుకున్నారు? పుర్రెల తాళ్ళు కావచ్చు, ఈ ఒక యమధర్మరాజు గెటప్ లాగా ఒక భటుడు లాగా ఉన్నారు, ఎందుకు ఇట్లాంటి గెటప్? మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలు వాడితే బానిసైతే జీవితం చిత్తు అయిద్దన్న ఉద్దేశంతో ఒక చిత్రము 100 మాటల పెట్టు కాబట్టి ఇలాంటి వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఏంటంటే మీ ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఊర్లో కావచ్చు, మీ స్కూల్లో పిల్లలు కానీ మీరు తెలుగు ఉపాధ్యాయులు మీ ఊర్లో ఏం మాట్లాడతారు మీ గురించి ఇలా ప్రచారం చేసే కొద్దీ? నేను పనిచేసే గ్రామంలో గోరెంట్ల ప్రజలు మీరు వినూత్న కార్యక్రమాలతోటి మీరు మా పేరుని, మా గ్రామం పేరుని రాష్ట్రంలోనే దేశంలోనే అందరికీ వినిపిస్తున్నారని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే విద్యార్థులకు కూడా ప్రత్యక్ష అనుభవాలు కలిగించే విధంగా బోధన ఉంటుంది కాబట్టి మంచి ఉపాధ్యాయుడు అని వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తుంటారు సార్. అంటే ఇప్పుడు వచ్చిపోయే జనాలు కావచ్చు చూస్తూ ఉంటారు, చూసినప్పుడు అందరూ కూడా ఏం మాట్లాడతారు? అంటే చూసి దీనికే చూస్తున్నారు లేకపోతే అలాగే వెళ్ళిపోతున్నారు? ఏం రెస్పాన్స్ వస్తుంది? చూస్తారు, ఆగి ఈ ఫ్లెక్సీ మీద ఉన్న విషయాన్ని చదువుతుంటారు. చాలామంది అప్రిషియేట్ చేసి వెళ్తుంటారు సార్, చాలా వెరీ గుడ్, మంచిగా చేస్తున్నారని. అంటే మీరు మార్పు వస్తుంది అనుకుంటున్నారా జనాల్లో? మీరు చేసే కృషి వల్ల ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? నేను చేసే ఈ వినూత్న కార్యక్రమం వల్ల ఒక్కళ్ళు మారినా కానీ నా లక్ష్యము సాధించినట్టు అయిద్దని నేను అనుకుంటున్నాను సార్. ఇటు చూసారు కదా, తన మిత్రుడు ఈ గంజాయికి మత్తు పదార్థాలకి బానిసై ఇటు మరణించిన గొంతు క్యాన్సర్తో చనిపోయాడని, ఇలాంటి వాళ్ళు ఇంకెవరు ఇలా కాకుండా తర్వాత అందరికీ తెలిసి వచ్చేలా చేస్తానంటూ కూడా ఇలాంటి వినూత్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికైనా సే నో టు డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండండి. తన మిత్రుడి గురించి కాదు అందరి గురించి ఆయన పోరాడుతూ ఉన్నారు. సో మేము ఆర్టీవీ అదే చెప్తా ఉంది. చూస్తున్న మీరైనా కొంతైనా మారుతారని మా ఉద్దేశం. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదే, ఆర్టీవీ, హైదరాబాద్.